చూడు అన్నాడు. ఏమైంది ఆయనకి 2 సంవత్సరాలు ఒక్కటే? ఉండి చెప్తాం. బస్సు అత్తా మీ కొడుకు వస్తున్నాడు. ఏమో డిప్రెషన్లోకి వెళ్ళి ఏందో ఆలోచిస్తున్నావు. మా బాధ నీకు చెప్పినా కూడా అర్థం కాదులేరా. ఎందుకు ఊరికే టైం వేస్ట్ తప్ప ఇంకేం మిగలదు. ఏమో చెప్పు ఏందో నీ బాధ. అరే నువ్వు ఆఫ్టర్ ఆల్ స్కూల్ చదువుతున్నావు. అది స్కూల్లో కూడా 9th క్లాస్ చదువుతున్నావు. 9th క్లాస్లోనే నీకు 2 గర్ల్ ఫ్రెండ్స్, అలాగే ఒక లవరు. కానీ మా ముఖానికి ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేదు, ఒక్క లవర్ లేదు, అసలు ఒక్క అమ్మాయి కూడా దగ్గర లేదురా. మళ్ళీ అది ఒక బాధ, దానికి మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళి ఆలోచించడం మామ. మా బాధ మీకు ఎప్పుడు అర్థమవుతుందిరా? మా అలాంటి సింగిల్స్ బాధ మీకు ఎప్పుడు అర్థం కాదురా. ఎందుకంటే మీకు లవర్ ఉంది, మళ్ళీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందుకని మీకు మా బాధ ఎప్పటికీ అర్థం కాదురా ఈ జీవితంలో. ఎవరు బాయ్దే? కొత్తగా ఉంది. ఎవర్రా బాబు? అందానికి ఐశ్వర్య లాగుంది. ఫ్రెండ్ గాలిని అడిగి తెలుసుకుందాం. జాను, ఏం చిన్న ఎటెళ్తున్నావు? ఏం విశేషాలు? ఏం లేదు పా. మచ్చా ఈ అకౌంట్ నీకేమని తెలుసారా? తెలీదురా, వానికి ఒకసారి అడుగుతూ వానికి తెలిసి ఉంటుంది. మచ్చా నీకేమని తెలుసా మచ్చా అకౌంట్? తెలియదు మచ్చా. ఏంది తమ్ముడు? అది ఒక అమ్మాయి అకౌంట్, తెలియనా ఎవరు? ఎందుకు తమ్ముడు లవ్లో ఊరికి ఇబ్బంది పడతావు? సాలిచ్చేయి. ఓకేనా? నీకు లవర్ లేదుప్ప, వానికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఎవరు రావుడు? రే ఇట్రా రే. వస్తానా? వీనికి గర్ల్ ఫ్రెండ్ కాదంటే చూడు, చూపిస్తా. అవునా? యాడ్రా చూపిరా. ఇద్దరు చూడు, 1 2 3 4 ఉన్నారు పా మావానికి. అవునా? ఏందిరా అంతమంది ఉన్నారు? ఎన్నో క్లాస్ రా నువ్వు? 9th క్లాస్. 9th క్లాస్కి అంతమంది రా? అంతే పా మావానికి ఆ మాత్రం ఉంటది ఇంకా. అవునా? అయితే నేనే వేస్ట్ గానే. తమ్ముడు నీకు ఈ అకౌంట్ ఏమైనా తెలుసా తమ్ముడు? ఈ అకౌంట్ ఇది చూడు. మేబీ మా ఫ్రెండ్కి ఏమైనా తెలిసి ఉండొచ్చు తమ్ముడు. వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు? మన
ఇలా జరుగుతుంది. మంచిగా నిద్రపోదామనే లోపల ఏదో ఒక గోల. ఏంట్రా మెసేజ్ చూద్దాం. అయ్యో జాను ఫాలో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందా? ఇది కళ నిజమా? అయ్యో బాబోయ్ ఇది నిజమే. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. జానుకి మెసేజ్ చేద్దామా వద్దా? జానుకి మెసేజ్ అయితే చేసేసిన, ఎప్పుడు చూస్తుందో ఏమో. హలో నాన్న చెప్పు నాన్న. ఇంట్లో ఉన్నాను. తోట దగ్గరగా బైక్ తీసుకురావాలా? మీ మమ్మీ చెప్పేస్తా, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావా? చెప్పుకోపో, నేను మా గర్ల్ ఫ్రెండ్తో కాదు మా డాడీతో కాల్ మాట్లాడుతున్నా. ఇప్పుడు దొరకలే, మళ్ళీ దొరికితే మీ మమ్మీ కింద పోయి చెప్తా నేను. చూసుకుందాంలే. ఏం కదా? ఏం లేమా, ఇక్కడ మాడితోడు ఉంది, ఒక్క మాడికాయ పీకి మామ. నాకు 2 సంవత్సరాలు అవుతుంది మామ మాడికాయ తిని. మాడితే తోటగా లైన్ చూసి కట్టేస్తాడేమోరా. నేను బయట ఉండి చూస్తూ ఉంటాలే మా, ఒక్క మాడికాయ అట్లే బాదాంపా. రేపు మాడితే నువ్వు ఆడ కొడదు అనుకుని ఏడే ఉండు, చూస్తా ఉండు. ఎవరైనా తోటగా వచ్చే నాకు చెప్పు, నేను ఆడ తోటగా. సర్లే మామ, ఏమన్నా కానీ నేను ఒక మాడికాయ పెరిగి ఇచ్చే మామ. నువ్వు చూస్తా ఉండు, నేను ఆడ మాడికాయ పెరుగుతా పోయి చెట్టుకి. कौन रहा? लगड़ी लगा दूं गुड़ो रे, आता हूँ गुड़ो। रा किंदी रा 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 किंदी रा रा वही किंदी रा 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 किंदी रा। అన్నా వస్తానా, ఉండు నా వస్తానా. అన్నా వస్తానా, ఉండు నా. నాన్న కోతి కొమ్మ చారుతాను నాన్న, అందుకే నేను చెట్టుకి నాన్న. నేను మాడికెళ్ళి పెరికేదాన్ని కాదు నాన్న. నాన్న కాదు నాన్న. खोड़ो मेरे बाबा बुला लो, मेरे बाबा हाइंस खोड़ो हाइंस खोड़ो నాన్న అడు. छा बचा ले चलिए नो।
ఛా అమ్మా తప్పించుకుండేనా స్వామి ఈరోజు బా ఏడుకొండ లెంకన స్వామి కాపాడినావు స్వామి. రే అడిగిపోయినావురా స్వామి ఏందిరా ఈ అప్పుల కోసం మావా. ఆడా తోటకల్లా అయినా వచ్చేసినారాడా నువ్వు ఏందిరా నువ్వు నీ యాప్పల్లా. సారీ మావా. సర్లే రా పదాం బా అయిపోయింది కానీ. అరే బాగుంది అమ్మాయిలు నేను నచ్చుతానంటావా? నీకేం తక్కువ మావా. రే నాకు ఒక చిన్న డౌట్ రా. ఏదో చెప్పు మావా. అందమే నేనా లేక నేనే అందమా? అర్థం కాలేదు. అర్థం కాలా కదా అదంతే. హలో హలో చెప్పండి. జాను నీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఏమనుకోకుండా ఆన్సర్ చెప్తావా? చెప్పనా? చెప్పు జాను. మీరు రిచ్చా? జాను సరే, ఎందుకు కాల్ చేయమన్నావు అది చెప్పు ఫస్ట్. నేను నీకు ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ జాను. ఇప్పుడే పరిచయం అయ్యా, అప్పుడే అలా అంటే ఎలా? సరేలే, ఐ లవ్ యూ టూ. చెప్పు జాను. హలో, ఇప్పుడే నేను అమ్మకు టాబ్లెట్స్ ఎత్తుకోవడానికి హాస్పిటల్కి వచ్చాను. అర్జెంటుగా 3K ఫోన్పే చెయ్యి. 3Kనా? అవును, ఓకే చేస్తున్నా చూడు. త్వరగా చెయ్యి, హాస్పిటల్లో ఉండి. హలో హలో, జాను. అర్జెంట్గా 5K ఫోన్పే చెయ్యి. 5Kనా?
ఆగు చేస్తున్నాను. హలో, చెప్పు. హలో, అర్జెంట్గా 10K ఫోన్పే చెయ్యి. 10Kనా? ఫోన్పేనా? వేస్తున్నా చూడు. హలో, వేసేసిన చూడు ఇది. ఓకే ఓకే, బాయ్. రాకేష్, ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజీకి వెళ్తున్నావా? సరే కానీ జాగ్రత్తగా వెళ్ళు. ఒకసారి నీ మొబైల్ ఇవ్వు. ఎవరికి ఈ జాను? నాది. ఎన్ని రోజులుగా జరుగుతుంది ఇది అసలు? నాకు ఒక మాట కూడా చెప్పలేదు నువ్వు. ఆల్రెడీ చెప్పాను కదా నీకు, అమ్మాయిలు నమ్మద్దు, ఈ జనరేషన్లో అమ్మాయిలు అందరూ వాడుకొని వదిలేసే రకం అని చెప్పి. ఎవరు ఈ జాను ఇంతకి? లేదు నా అలాంటి అమ్మాయి కాదు జాను. ఎవరు ఈ జాను ఇంతకి? అది నాకు ఒక 2 months నుంచి తెలుసు. అంటే మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఏం లేదు, అది నేను ఆ అమ్మాయి లవ్ చేసుకుంటున్నాను. లవ్ చేసుకుంటున్నాను. నిజంగా ట్రూ లవ్ ఇద్దరిది? ఆ, ఈ కాలంలో అమ్మాయిలు ట్రూ లవ్ అని నమ్మావనుకో, నువ్వు లాస్ట్కి పిచ్చివాడిలాగా మారిపోవాల్సిందే. ఈ జనరేషన్లో ట్రూగా లవ్ చేసే అమ్మాయిలు ఎవరు లేరు. నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు నిన్ను వాడుకుంటారు, తర్వాత నీ దగ్గర డబ్బు అయిపోగానే నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ట్రూ లవ్ అని పట్టు కూర్చుంటే లాస్ట్కి నువ్వు పిచ్చి వాళ్ళే తయారవ్వాల్సిందే. ఈ పిచ్చి పిచ్చి అలవాట్లన్నీ మానుకొని స్టడీస్ మీద ఫోకస్ చేయి ఫస్ట్. ఎందుకురా సడన్ గా రమ్మన్నావు? డాడీకి బిజినెస్లో లాస్ వచ్చింది. హలో హా, జాను, చెప్పు. 9K ఫోన్పే చేస్తావా? జాను, అది డాడీకి బిజినెస్లో లాస్ వచ్చింది, సో అకౌంట్లో మనీ లేవు. సరే, తర్వాత కాల్ చేస్తా. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కొంత సమయం తరువాత మళ్ళీ ప్రయత్నించండి. రారా కిషు, కూర్చో. ఏం డల్గా ఉన్నావు? అది జాను బ్లాక్ చేసిందన్న. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ జనరేషన్ అమ్మాయిల్ని నమ్మకు 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 అని చెప్పి. ఇప్పుడు ఏమైంది? జాను కాల్ లిఫ్ట్ చేయలేదన్న, ఫోన్ చేస్తుంటే బిజీ బిజీ అని వస్తున్నది. చూడు, ఇక్కడేమో నేను బ్లాక్ చేసింది, ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టి ఎవరితోనో పెట్టింది. చూడు ఒకసారి. అక్కడ చూపి అన్న. చెప్తే ఏమో వినవు. ఇప్పుడు ఎక్కడుంది అమ్మాయి? అక్కడ ఉంది చూడు, వెళ్ళు.
జాను, నువ్వు నన్ను నిజంగా లవ్ చేయట్లేదా? అవును, నిజంగా లవ్ చేయడం లేదు. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్లో ఎవరైనా గుండెల్లో దాచుకునేంత పాతకాలపు ప్రేమ దొరికితే దాన్ని ఈజీగా వదిలేయకండి. ఎందుకంటే లైక్లు, కామెంట్లు ఇచ్చే సంతోషం కంటే నీ కళ్ళల్లో బాధను చూసి కన్నీరు తుడిచే ఒక్క మనసు చాలా గొప్పది. ప్రేమ అంటే 24 గంటలు చాటింగ్ చేసుకోవడం కాదు, ఒకరినొకరు గెలిపించుకోవడానికి చేసే యుద్ధమూ కాదు. ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఎవరు కరెక్ట్ అని వెతకడం కంటే మన బంధం ముఖ్యమని ఆగిపోవడం.